హాయ్ అండి. హలో. బ్యాక్ పార్ట్ డిజైన్ ఎలా కట్ చేసుకోవాలో చూసినాం గదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా బ్యాక్ పార్ట్‌ను క్రాస్‌గా వేసుకోవాలి. వేసుకొని ఇలా అవుట్‌లైన్ అనేది గీసుకోవాలి. అయితే ఈ బ్యాక్ పార్ట్ పైన ఇలాగే ఉంచేసి ఆ పైన్నే కింది సైడ్‌కు 2 ఇంచులకు, 2 ఇంచులకు ఇలా మార్క్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఇంచులను అలాగే ఫోల్డింగ్ చేయండి బ్యాక్ పార్ట్‌ను. చేసిన తర్వాత ఇప్పుడు అవుట్‌లైన్ మొత్తం గీసుకోవాలి. ఇలా నెక్ సైడు ఒక లైను పైకి గీయండి. నేను గీసిన చూడండి నెక్‌కు పైకి కూడా ఒక లైన్ గీసి నెక్ ఎలా ఉందో అలా షోల్డరు, ఆర్మ్ హోల్ మొత్తం ఇలా ఖర్చు భాగం గీసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ దగ్గరనే ఫ్రంట్ నెక్ వచ్చేస్తుంది. ఫ్రంట్ నెక్ కోసం 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా బాక్స్ గీసి రౌండ్ నెక్ అనేది గీయండి. తర్వాత మనం కింద లైన్ ఉంది కదా! అక్కడి నుండి ఉక్స్ సైడ్ కోసం ఒక 1 ఇంచు పైకి మార్క్ చేసుకొని కింద లైన్ 3 ఇంచుల దగ్గర మార్కు చేయాలి. ఆ 3 ఇంచుల నుంచి 2.5 ఇంచులకైతే మార్కు చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఇంచుల నుంచి 1 ఇంచుకి క్రాస్‌గా ఇలా కలిపేయండి. ఇప్పుడు ఖర్చు భాగంలో ఒక హాఫ్ ఇంచుకు మార్కు చేసి ఈ లైన్‌కి ఇలా కర్వ్ అనేది తిప్పేయండి. ఇప్పుడు చంక భాగానికి వచ్చేసి ఖర్చు సైడు 1.5 ఇంచు దగ్గర మార్కు చేసి ఆ షోల్డర్ దగ్గర పైన 2 ఇంచుల దగ్గర మార్కు చేసి ఈ మధ్యలో రౌండ్ తిరిగే దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్కు చేసి ఈ 2 ఇంచులకు 1.5 ఇంచుకి ఇలా కలిపేసేయండి. ఇప్పుడు కొద్దిగా మీకు చెస్ట్ ఎక్కువ ఉంటే గనక ఒక్క హాఫ్ ఇంచు ఇలా కిందికి నేను చూపిస్తున్నట్టు ఇక్కడ ఈ భాగం మాత్రమే ఇలా ఒక హాఫ్ ఇంచు దించి దీనికి ఇలా షేప్ అనేది గీయండి. ఇప్పుడు ఇలా మధ్యలోకి అంటే ఈ 2.5 పెట్టినాం కదా! దానికి మధ్యలోకి ఇలా మార్కు చేసి పైకి 2.5 ఇంచులకు మార్కు డాట్ కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ నుండి ఒక హాఫ్ ఇంచు కిందికి మార్కు చేసుకొని ఇలా ఇప్పుడు మధ్యలోకి ఇలా మనము ఈ క్రాస్ లైన్ ఉంది కదా! అక్కడికి 2.5 ఇంచులకైతే మార్కు చేసుకొని డాట్స్ కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు చంక భాగంలో ఇలా లైన్ ఉంది కదా! దీనికి ఇలా స్ట్రెయిట్‌గా ఇలా క్రాస్‌గా నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి. 3.5 ఇంచులకైతే ఇలా మార్క్ చేసుకొని అక్కడ డాట్ కోసం అయితే మార్కు చేసుకోవాలి. మనకిలా ఫ్రంట్ నెక్ కూడా ఇలా ఈజీగా అయిపోతుంది. మీకు నెక్ సైడు ఇలా డిజైన్ కావాలంటే కూడా బ్యాక్‌లో మనం డిజైన్ పెట్టినాం కాబట్టి ఫ్రంట్ కూడా ఇలా డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. అది మన ఇష్టము. మీరు కట్ చేసేటప్పుడు కూడా ఒక సైడ్ నుండి కట్ చేయండి. క్లాత్ అనేది మీకు అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చంక భాగం లోతును ఒక హాఫ్ ఇంచు లోపలికి గీసుకున్నాం కదా! అక్కడి నుండి కట్ చేసిన లోతు అనేది ముందు సైడు ఖచ్చితంగా రావాలి. అప్పుడే హ్యాండ్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను రౌండ్ నెక్కే పెట్టేస్తున్నా. ఇలా మీరు మనం గీసుకున్న మెజర్మెంట్ ప్రకారము కట్ చేసుకోవాలి. ఇది నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.